చూడండి చాలా బాగుంటుంది ఇది. చూసేదానికి కూడా పచ్చటి పొలాలు మధ్యలో బాగుంటుంది. ఆమ్లెట్ వేసే కష్టాలు సరిపోతుంది, చేయకూడదు. మన దోశ అయితే లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది. లాస్ట్ అదిరిపోయింది. ఎట్టుందో చూసి తిని చెప్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విన్నీ విలేజ్ వ్లాగ్స్. ఇప్పుడైతే ఫస్ట్ టైం అంటే మన పాత ఛానల్లో వీడియోస్ కూడా కంటిన్యూ అవుతాయి. ఏదో ఇది మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాడు అనుకోబాగండి. కాకపోతే ఏంటంటే విలేజ్ వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. మీ సపోర్ట్ అయితే మాకు ఇంతకుముందు పాత ఛానల్లో ఎలా ఉందో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ 7 అలా అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అంటారు కాబట్టి 7 అలా అవుతుంది. ఇప్పుడైతే మనం అంటే వీళ్ళు తెలిసే ఉంటుంది మీకు, వై నైట్ లైఫ్ ఛానల్ వాళ్ళు అన్న వాళ్ళు. ఎందుకంటే ఈరోజు వాళ్ళతో కలిసి మనం ఎర్లీ మార్నింగ్ పచ్చటి పొలాల మధ్యలో దోశలు పోసుకుని అయితే తినడానికి అయితే వచ్చేసాము. ఒకసారి చూద్దాం ఎలా వస్తుంది. ఇప్పుడైతే మనం దోశలు అయితే చేసుకుందాం అనుకున్నాం కదా, దానికంటూ కట్టి పొలాలు అవి ఏరుకున్నామండి. ఇప్పుడు అంటే స్టార్టింగ్ మనం పొయ్యి అరేంజ్ చేసుకోవాలి కాబట్టి దానికంటూ కట్టి పొలాలు అలా ఏరుకోవాలి. పక్కనే ఒకసారి ప్లేస్ చూడండి, చాలా బాగుంటుంది ఇది. చూసేదానికి కూడా పచ్చటి పొలాలు మధ్యలో బాగుంటుంది. దీని మధ్యలో ఇప్పుడు మనం దోశలు పోసుకొని అయితే తింటున్నాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 అలా అవుతుంది. మేము ఇంకా ముందుగా రావాలనుకున్నాం కానీ కాకపోతే అన్నీ సెట్ చేసుకునే లోపల ఈ టైం అయిపోయింది. ఇప్పుడైతే రండి కట్టుపుల్లలు అయితే వేద్దాము. మెయిన్ అయితే ఈ కట్టులకి అయితే బాగా మండుతుంది, అంటే ఎండిపోయి ఉన్నాయి కదా అందువల్ల. ఇప్పుడు ఇవి అయితే ఏరుకొని మనం అక్కడికి వెళ్ళి పొయ్యి సెట్ చేసేసుకున్నాము. రండి. ఇప్పుడైతే కట్లన్నీ ఏరుకొనేసాను, అన్నీ కుప్పేసేసాము. మా నాడికైతే ముళ్ళు అయితే తీసుకున్నది ఫ్రెండ్స్. బాగా బ్లడ్ కూడా వస్తుంది. మా టిఫిన్ కోసం త్యాగం చేస్తున్నాడు. నిజం చెప్పు, మా కోసం చేస్తున్నావు, నువ్వు తిన్నాను చేస్తున్నారా? నేనైతే ఎక్కదోసి తిన్నాడే చేస్తాను. అంతేగాడు మన ముగ్గురు కోసం అని మాత్రం చెప్పాడు. అంటే కాళించుకునేది అట్లా కాలించుకునేది అంటే తులుపు పళ్ళు ఎక్కువ చేస్తాడు మా వాడు. మంట అయితే కనిపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది లైట్ టైపు గ్యాస్ లైటర్. ఇలాగ పచ్చటి పొలాల మధ్యలో ఇలా మంట వేసి మంటను సెట్ చేసుకొని ముళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్త ముళ్ళతో చెలగాటలాడుతున్నాడు మా మామయ్య. నిల్వ నించేస్తున్నాడు. మంట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పెనం పెట్టుకొని ఆసనంగా దోశలు వేసుకొని తిన్నాము. రఫాడిద్దాం. ముఖేష్ కూడా అయితే ఎప్పుడెప్పుడు గెంటు అసలు పిండే కలపలేదు, గెంటు అయితే స్టార్ట్ చేసేసాడు వెంటనే. నాగలాగా ముఖేష్ ఫస్ట్ ఏ దోశ పోసుకుంటారా? నాకైతే ఎగ్గే, మన బాడీకి దీనికి ఎగ్గ తప్ప ఏది తినలేం. మళ్ళీ ఏది సెట్ అవ్వదు కూడా. వీడు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళక ముందు 72 kgs ఉన్నాడు ఫ్రెండ్స్. ఎగ్గ దోశలు తిని ఈ విధంగా పచ్చటి పొలాల మధ్య దాదాపు దగ్గర 100 kg లాగా ఉంటాడు పాపం. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం దోశపిండి అయితే కలుపుకున్నాం. అసలు పాపం వచ్చినప్పటి నుంచి అన్న కష్టపడుతున్నాడు కానీ నేనే పని చేయట్లేదు. చేద్దాం, కనీసం దోశలైనా నేను పోస్తా, ఒక దోశ అయినా తినేదైనా హెల్ప్ చేస్తాను. తినేదాంట్లో హెల్ప్ చేస్తాను నేను. ఇదిగో ముఖేష్ జ్యూస్ చాలా బాగుంది. అబ్బా ఇది మా ఊరు చూడు ఆగలేక అప్పుడే రా. నాకేంట్రా మీరు తింటే దోశ ఆగలేకపోతున్నాడు. అన్న పోస్తా తిందామని అన్న పోస్తా ఉంటే ఇది ఇరుక్కుపోయా లోపల. మా నువ్వు పోయడానికి అంతే చూడండి ఎరగడ్డ. అయ్యో రామ సరిపోయా. ఎరగడ్డ తీసుకో మామయ్య. చూడు ఇది ఉంచా. వీడు చూడండి ఆగలేక ఒక పక్క మా మామయ్య దోశలు పోస్తుంటే నిజం చెప్తున్నాను, వీడు ఆగలేక మామూలుగా లేదు దోశ. నువ్వు తింటా బా మేము వచ్చిన మామయ్య దోశ
అన్న ఇంత ముందే ఉన్న హోటల్లో బంద్ చేసా అన్న టేస్ట్ చూడు ఎట్లా ఉన్నా ఇదిగో ముఖేశ ఇప్పుడు దాకా అన్న అయితే కష్టపడ్డాడు. ట్రై చేద్దాం. నాకు మరీ అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, ఏదో ట్రై చేస్తాను. మీరు చేయలేకపోతే చెప్పండి, నేను చేస్తాను. ఆకలి వేస్తుంది నాకు, లేట్ చేయబాక ఆకలి వేస్తుంది. ఓకే బ్రో, చేస్తావా? చేస్తాను బ్రో, ట్రై చేస్తాం. ఓకే, ఏం కాదు కానీ మనం ఉన్నాం పక్కన. ఫస్ట్ అయితే పిండి అయితే పోసుకుంటాను. సరిపోతుంది. చాలు వినయ్ గారు దోశ పోస్తున్నాడు. వీడికి ఎప్పుడు తినడం తప్ప ముందు కొనడం పెంచడం తప్ప ఏది ఇదేంద్రా నక్కల దోశ ఏమన్నా పని వస్తాడు మధ్య మధ్యలో పిండి ఇటు పిలిపిన దోశ పోసాడు. ఇటు ఇండియా దోశ పోయారా నాయన అంటే పిలిపిన దోశ పోస్తాడు వీడు. ఏందమ్మా ఇదా మళ్ళీ ఆయిల్ ఆనేస్తూనే ఆయిల్ వేస్తాను నేను. బాగుందా? చెప్పండి. అంటే ఇది మామూలు సాదా ఆయిల్ ఏంటంటారు, సాదా దోశ పోస్తున్నాను అనమాట. ఇదిగో ఇదిగో మాకు మా 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 ఏమంటారు ఆమ్లెట్ వేస్తే కష్టాలు సరిపోతుంది, చేయకూడదు కాదు. మరి పెట్టింది లోపల పెట్టరా, కట్టి లోపల పెట్టు. ఇంతకుముందు ఇప్పుడు అమెరికన్ దోశ అది ఇది అన్నాడు. ఇంతకుముందు మమ్మల్ని బీచ్కి తీసుకుపోయాడు, హైదరాబాద్ డ్రైవర్ అని చెప్పాడు. తీసుకుపోయి చెట్టలో దోసేసాడు. చేసే పనులన్నీ అట్టే ఉంటాయి. ఒకసారి బీచ్కి వెళ్ళాము ఫ్రెండ్స్, రంజాన్ టైంలో అలాగా మా ఫ్రెండ్ పార్టీ ఇస్తుంటే వెళ్ళాము. నేను హైదరాబాద్ డ్రైవర్, మీరేం దోలేదని చెప్పి బండి తీసుకున్నాం. నేరుగా తీసుకుపోయి ఆ మొళ్ళల్లో దోశ పనికాడు. అలా ఉంటుంది మనోడు ఐడియాస్. కొత్త దోశ అయితే లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది. లాస్ట్ దోశ అనమాట, డబుల్ ఎగ్. అది మాత్రం నాకు రా లేదా మిరపొడి గబని నువ్వే తింటరా వేసి దానికి ఓడైతే దాంట్లో ఓడే తినాలి. రే మరీ అంత వేసుకోవాలి రే. ఏం కాదు కానీ రా, కారం తినాలి, పోర్చు లేదా. లాస్ట్లో దెబ్బ అయిపోతాడు. లాస్ట్లో మనోటి దెబ్బ అయిపోతాడు. మామూలుగా లేదు అసలు. ఈ దోశ తిన్నవాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. నువ్వే తిన్నైనా మాకు ఇప్పుడైతే చూడండి, ఇది డబుల్ ఆమ్లెట్. ఫస్ట్ ఉండేదే డబుల్ ఆమ్లెట్, నేనే వేసేసుకుంటా దీన్ని. మా హోడికి లేదు. చూడండి సరిపోతురా నీకు, నీ కొండ నాకు కొండ అయితే నీదేంద్ర బండ. చాలా వేసుకున్నాము. మామూలుగా లేదు. దోశలు అయితే ఆడుతున్నాయి. దీంతో పాటు మనోడుగా దానికి క్లైమాక్స్ కూడా తెచ్చాడు. ఇడ్లీ బోండా కూడా తెచ్చాడు మనోడు. మంచి కాంబినేషన్ తెచ్చాడు. ఇదిగోండి ఇడ్లీ బోండా. అసలు ఇలాంటి టిఫిన్ ఎప్పుడైనా ఇలాగ పచ్చటి పొలాల్లో మధ్యలో తింటా ఉంటే అసలు హైలైట్ కదా, అసలు మామూలుగా ఉండదు. దీంట్లో చట్నీ వేసుకొని కారం వేసుకొని తింటుంటే మీకు ఆల్రెడీ నోరు ఓడుతుందని తెలుసు. ఎప్పుడైనా తినాలనిపిస్తే మా నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఉంటాము, కాల్ చేయండి. ఇప్పుడైతే చట్నీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎట్టుంటుందో టిఫిన్ ఇందాకైతే అదిరిపోయింది. మామూలుగా తింటేనే అదిరిపోయింది. ఎట్టుందో చూసి తిని చెప్తాను. సూపర్, అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది అసలు. ఇప్పుడు ఎండ కూడా ఒకరంతా బాగా వచ్చేస్తుంది. అది కాక మంచి ఆకలి మీద ఉన్నాం. ఇందా నుంచి చేసిన కాడి నుంచి నోరు ఓడుతూ ఉంది, అందువల్ల తిల్లపోయాడు. మామూలుగా లేదు. మా వాడు బయట నుంచి బోండాలు కూడా తెచ్చాడు, షాప్ నుంచి. బోండా ఇడ్లీ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి తెచ్చాడు. ఫ్రెండ్స్ దోశలు అయితే తినేసాము. అసలు టేస్ట్ వేరే లెవెల్. అంతా అయిపోయింది. మా వాళ్ళు చూడు ఎక్కడ కూర్చోన్నారు, తింటా ఉన్నాడు. వాడికి అప్పుడే నిద్ర వస్తుందంట. మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.